ఐసీటీ ట్రేడింగ్ సిరీస్‌లో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం మార్కెట్‌లో ప్రైస్ ఎక్కడ ఇంబాలెన్స్‌లో ఉంది, ఎక్కడ రివర్సల్ లేదా కంటిన్యూయేషన్ అవకాశం ఉంది, డైలీ బయాస్ ఏది, హై వాలటిలిటీ పీరియడ్స్ ఎక్కడ వస్తాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడే కోర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఎస్ఎంటీ డైవర్జెన్స్, క్వార్టర్లీ థియరీ, డైలీ ప్రొఫైల్స్, డైలీ బయాస్ ఇవన్నీ కలిసి ఉపయోగిస్తే మీ ట్రేడింగ్ ఎడ్జ్ చాలా షార్ప్ అవుతుంది. ఎంట్రీ జోన్స్ క్లియర్ అవుతాయి. ఫేక్ మూవ్స్ తప్పించుకోవచ్చు. రిస్క్ రివార్డ్ మెరుగుపడుతుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మార్కెట్‌లో ఏర్పడే ఇంబాలెన్స్. సింపుల్‌గా చెప్పాలంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య ప్రాపర్ ట్రాన్సాక్షన్ జరగని ప్రైస్ జోన్. ఇన్‌స్టిట్యూషన్స్ అగ్రెసివ్‌గా బై లేదా సెల్ చేసినప్పుడు ప్రైస్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఆ స్పీడ్ వల్ల కొన్ని లెవెల్స్‌లో ట్రేడ్ జరగదు. ఆ అన్‌ట్రేడెడ్ ఆర్ ఇన్‌ఎఫిషియంట్ ఏరియానే ఐసీటీలో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఎఫ్‌ఈజీ సాధారణంగా 3 క్యాండిల్ స్ట్రక్చర్‌లో కనిపిస్తుంది. మిడిల్ క్యాండిల్ స్ట్రాంగ్ డిస్ప్లేస్‌మెంట్ ఇస్తుంది. లాంగ్ బాడీ, మొమెంటమ్, స్పీడ్. బుల్లిష్ ఎఫ్‌ఈజీలో ఫస్ట్ క్యాండిల్ హై అండ్ థర్డ్ క్యాండిల్ లో మధ్య గ్యాప్ లైక్ ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది. బీరిష్ ఎఫ్‌ఈజీలో ఇది ఆపోజిట్‌గా కనిపిస్తుంది. ఇది మార్కెట్ ఇంబాలెన్స్‌ని విజువల్లీ చూపిస్తుంది. మార్కెట్‌కి ఇంబాలెన్స్ కరెక్ట్ చేయాలనే నేచర్ ఉంటుంది. ఇన్ఎఫిషియంట్ జోన్స్‌ని రీవిజిట్ చేసి బ్యాలెన్స్ రిస్టోర్ చేయాలని ట్రై చేస్తుంది. అందుకే ప్రైస్ చాలా సార్లు తిరిగి వచ్చి ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని మిటిగేట్ చేస్తుంది. అంటే ఆ జోన్‌లో ట్రేడ్ చేసి ఈక్విలిబ్రియంకి రావాలని ప్రయత్నిస్తుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని స్టాండ్ అలోన్ స్ట్రాటజీగా యూజ్ చేయకూడదు. మార్కెట్ స్ట్రక్చర్, లిక్విడిటీ స్వీప్, ప్రీమియం డిస్కౌంట్ కాంటెక్స్ట్, హయ్యర్ టైమ్ ఫ్రేమ్ అలైన్మెంట్ లాంటి కాన్ఫ్లుయెన్సెస్‌తో కంబైన్ చేసినప్పుడు మాత్రమే ప్రాబబిలిటీ పెరుగుతుంది. బుల్లిష్ ట్రెండ్‌లో డిస్కౌంట్ ఏరియాలో బుల్లిష్ ఎఫ్‌ఈజీ, బీరిష్ ట్రెండ్‌లో ప్రీమియం ఏరియాలో బీరిష్ ఎఫ్‌ఈజీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. చాలామంది ప్రైస్ ఎఫ్‌ఈజీ టచ్ చేసింది అంటే రివర్సల్ అని అస్యూమ్ చేస్తారు. ఇది రాంగ్. ఎఫ్‌ఈజీ రివర్సల్ జోన్ కాదు. రియాక్షన్ లేదా కంటిన్యూయేషన్ జోన్ మాత్రమే. కాంటెక్స్ట్ లేకపోతే అదే ఎఫ్‌ఈజీ క్లీన్‌గా బ్రేక్ అవుతుంది. ఫైనల్ టేక్ అవే ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఇన్‌స్టిట్యూషన్స్ అగ్రెసివ్ పార్టిసిపేషన్ వల్ల ఏర్పడిన ఇంబాలెన్స్. మార్కెట్ చాలాసార్లు ఆ ఇన్ఎఫిషియంట్ జోన్‌ని రీవిజిట్ చేస్తుంది. కానీ డైరెక్షన్‌ని మార్కెట్ స్ట్రక్చర్ డిసైడ్ చేస్తుంది. ఎఫ్‌ఈజీని ప్రొడిక్షన్ టూల్‌గా కాకుండా లొకేషన్ టూల్‌గా యూజ్ చేస్తేనే రియల్ ఎడ్జ్ వస్తుంది. స్మార్ట్ మనీ టెక్నిక్ డైవర్జెన్స్ అనేది మార్కెట్‌లోనే రిలేటివ్ స్ట్రెంగ్త్ లేదా వీక్‌నెస్‌ని గుర్తించే కాన్సెప్ట్. సింపుల్‌గా చెప్పాలంటే 2 కోరిలేటెడ్ మార్కెట్స్ లేదా ఇన్‌స్ట్రుమెంట్స్ ఒకేలా బిహేవ్ చేయకపోతే అక్కడ ఎస్ఎంటీ డైవర్జెన్స్ ఏర్పడుతుంది. చాలాసార్లు ఇన్‌స్టిట్యూషన్స్ పెద్ద ప్రైస్ మూవ్ లేదా డైరెక్షన్ చేంజ్ చేయడానికి ముందే ఇలాంటి ఇంబాలెన్స్ ఎర్లీ సిగ్నల్‌గా కనిపిస్తుంది. యూజువల్లీ ఎస్ఎంటీ డైవర్జెన్స్‌ని 2 రిలేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ మధ్య అబ్జర్వ్ చేస్తాం. గ్లోబల్ మార్కెట్స్‌లో ఇది ఈఎస్ వర్సెస్ ఎన్‌క్యూ, నాస్కాడ్ వర్సెస్ ఎస్ఎన్‌పి 500, గోల్డ్ వర్సెస్ సిల్వర్ లాంటివి. ఇండియన్ మార్కెట్‌లో ఇవి ఎక్కువగా నిఫ్టీ వర్సెస్ నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ వర్సెస్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వర్సెస్ ఫిన్ నిఫ్టీ. ఒక మార్కెట్ హయ్యర్ హై చేస్తే అదే సమయంలో మరో మార్కెట్ హయ్యర్ హై చేయకపోతే అది బేరిష్ ఎస్ఎంటీ డైవర్జెన్స్. ఒక మార్కెట్ లోవర్‌లో చేస్తే కోరిలేటెడ్ మార్కెట్ లోవర్‌లో చేయకపోతే అది బుల్లిష్ ఎస్ఎంటీ డైవర్జెన్స్. స్మార్ట్ మనీ అన్ని కోరిలేటెడ్ మార్కెట్స్‌ని ఒకేసారి ఈక్వల్‌గా పుష్ చేయదు. ఒక ఇండెక్స్‌లో స్ట్రెంగ్త్ కనిపిస్తే మరో ఇండెక్స్‌లో వీక్‌నెస్ కనిపిస్తే అది డిస్ట్రిబ్యూషన్ లేదా అక్యుములేషన్ జరుగుతుందని హింట్ ఇస్తుంది. ఎస్ఎంటీ డైవర్జెన్స్ అంటే మార్కెట్‌లో అండర్‌లయింగ్ ఇంబాలెన్స్ ఉంది అన్న సిగ్నల్. కానీ ఇది ఎంట్రీ కాదు. బుల్లిష్ ఎస్ఎంటీ డైవర్జెన్స్ ఎలా చూడాలి? బుల్లిష్ ఎస్ఎంటీలో ఒక ఇండెక్స్ లోవర్‌లో చేస్తుంది. కానీ కోరిలేటెడ్ ఇండెక్స్ అదే లో బ్రేక్ చేయదు. ఇది సెల్లింగ్ ప్రెజర్ వీకెండ్ అవుతుందని సూచిస్తుంది. ఆఫెన్ ఇది పొటెన్షియల్ రివర్సల్ లేదా డీపర్ పుల్‌బ్యాక్‌కి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్‌గా పనిచేస్తుంది. బేరిష్ ఎస్ఎంటీ డైవర్జెన్స్ ఎలా చూడాలి? బేరిష్ ఎస్ఎంటీలో ఒక ఇండెక్స్ హయ్యర్ హై చేస్తుంది. కానీ కోరిలేటెడ్ ఇండెక్స్ హయ్యర్ హై చేయదు. ఇది బయింగ్ స్ట్రెంత్ ఎగ్జాస్ట్ అవుతుందని చూపిస్తుంది. వెరీ ఆఫెన్ ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లేదా డౌన్ సైడ్ మూవ్‌కి
ప్రిపరేషన్ సిగ్నల్. ఎస్ఎంటీ డైవర్జెన్స్‌ని ఎలా చూడాలి? ఎస్ఎంటీ డైవర్జెన్స్‌ని స్టాండ్ అలోన్ ఎంప్టీ సిగ్నల్‌గా యూజ్ చేయకూడదు. ఆల్వేస్ కంబైన్ చేయాలి. మార్కెట్ స్ట్రక్చర్, లిక్విడిటీ స్వీప్, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఆర్డర్ బ్లాక్, టైమ్ అండ్ సెషన్ కాంటెక్స్ట్, ఓపెనింగ్ అవర్, మిడ్ సెషన్‌తో కంబైన్ చేయాలి. ఎస్ఎంటీ డైవర్జెన్స్ కనిపించిన తర్వాత మాత్రమే ఎంట్రీస్ సెట్ చేయాలి. నాట్ బిఫోర్. కామన్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఎస్ఎంటీ డైవర్జెన్స్ కనిపించగానే ఇమ్మీడియేట్‌లీ ట్రేడ్ తీసుకుంటారు. ఇది డేంజరస్. ఎస్ఎంటీ డైవర్జెన్స్ వెన్ అని చెప్పదు. వై అని మాత్రమే చెప్తుంది. టైమింగ్ ఎప్పుడు, ప్రైస్ యాక్షన్ అండ్ లిక్విడిటీ డిసైడ్ చేస్తాయి. ఫైనల్ టేక్ అవే ఏంటంటే ఎస్ఎంటీ డైవర్జెన్స్ అనేది కరెక్ట్ కాంటెక్స్ట్‌లో యూజ్ చేస్తే మార్కెట్ డైరెక్షన్ ముందే యాంటిసిపేట్ చేయడంలో చాలా పవర్ఫుల్. రాంగ్ కాంటెక్స్ట్‌లో ఇగ్నోర్ చేయాలి. ఎస్ఎంటీ టెల్స్ యూ వేర్ టు లుక్, నాట్ వెన్ టు ఎంటర్. క్వార్టర్లీ థియరీ అనేది ఐసిటీ ఫ్రేమ్వర్క్‌లో ఒక హయ్యర్ టైమ్ ఫ్రేమ్ టైమింగ్ కాన్సెప్ట్. మార్కెట్ మూవ్స్ ర్యాండమ్‌గా కాకుండా 3 మంత్ సైకిల్స్‌లో ప్లాన్ అవుతాయి అనే లాజిక్ మీద ఇది ఆధారపడింది. ఇన్‌స్టిట్యూషన్స్ పెద్ద మూవ్స్‌ని ఒక్క నెలలో కంప్లీట్ చేయవు. అక్యుములేషన్, మానిప్యులేషన్, ఎక్స్పాన్షన్ లాంటి ఫేజెస్‌ని క్వార్టర్స్‌లో స్ప్రెడ్ చేస్తారు. అందుకే క్వార్టర్ స్ట్రక్చర్ మార్కెట్ ఇంటెంట్‌ని రివీల్ చేస్తుంది. క్వార్టర్ ఓపెనింగ్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. ప్రైస్ క్వార్టర్ ఓపెన్ పైన హోల్డ్ అయితే బుల్లిష్ బయాస్ డెవలప్ అవుతుంది. బ్రేక్ అయితే బేరిష్ బయాస్. ఇన్‌స్టిట్యూషన్స్ చాలాసార్లు క్వార్టర్ ఓపెన్ చుట్టూ లిక్విడిటీ బిల్డ్ చేసి ఆ తర్వాత రియల్ మూవ్ స్టార్ట్ చేస్తారు. ప్రీవియస్ క్వార్టర్ హైస్ అండ్ లోస్ మేజర్ లిక్విడిటీ పూల్స్‌గా వర్క్ చేస్తాయి. న్యూ క్వార్టర్‌లో మార్కెట్ ముందుగా ఈ లెవెల్స్‌ని రైట్ చేసి లిక్విడిటీ తీసుకున్న తర్వాతే క్లియర్ డైరెక్షన్ మూవ్ ఇస్తుంది. క్వార్టర్లీ థియరీని డైరెక్షన్ డిసైడ్ చేసే టూల్‌గా యూజ్ చేయాలి. ఎంట్రీ సిగ్నల్‌గా కాదు. క్వార్టర్ బయాస్ క్లియర్ అయితే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఓన్లీ సేమ్ డైరెక్షన్ సెటప్ ఫోకస్ చేయాలి. డైలీ ప్రొఫైల్స్ అనేది ఐసిటీ ఫ్రేమ్వర్క్‌లో ఒక ఇంట్రాడే కాంటెక్స్ట్ టూల్. మార్కెట్ ప్రతిరోజు ఒకేలా బిహేవ్ చేయదు. ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతి ట్రేడింగ్ డేకి ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్‌తో పనిచేస్తారు. డైలీ ప్రొఫైల్ అనేది ఆ రోజు మార్కెట్ ఎలా అన్‌ఫోల్డ్ అయ్యిందో, అక్యుములేషన్, మానిప్యులేషన్ లేదా ఎక్స్పాన్షన్‌ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐసిటీలో కామన్‌గా 3 మెయిన్ డైలీ ప్రొఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అక్యుములేషన్ డే. మార్కెట్ నారో రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. లిక్విడిటీ క్వైట్‌లీ బిల్డ్ అవుతుంది. సెకండ్ వన్ మానిప్యులేషన్ డే. మార్కెట్ ముందుగా వన్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసి తర్వాత ఆపోజిట్ డైరెక్షన్‌లో స్ట్రాంగ్ మూవ్ ఇస్తుంది. థర్డ్ వన్ ఎక్స్పాన్షన్ డే. మార్కెట్ స్ట్రాంగ్ డైరెక్షన్ మూవ్ ఇస్తుంది విత్ వెరీ లిటిల్ పుల్ బ్యాక్. డైలీ ఓపెన్ ప్రైస్ చాలా కీలకం. మార్కెట్ డైలీ ఓపెన్ పైన ట్రేడ్ అవుతుందా లేదా కింద ట్రేడ్ అవుతుందా అన్నదే ఇంట్రాడే బయాస్ని డిఫైన్ చేస్తుంది. చాలా సందర్భాల్లో డైలీ ఓపెన్ హోల్డ్ లేదా రిజెక్ట్ అవ్వడం డే డైరెక్షన్కి బేస్ అవుతుంది. ప్రీవియస్ డే హై అండ్ లో అనేవి ఇంట్రాడే లిక్విడిటీ పూల్స్. న్యూ డేలో మార్కెట్ చాలాసార్లు ముందుగా ఈ లెవెల్స్ రేట్ చేస్తుంది. లిక్విడిటీ తీసుకున్న తర్వాత మాత్రమే రియల్ ఇంట్రాడే మూవ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఓపెనింగ్ మూవ్స్‌ని బ్లైండ్‌లీ చేజ్ చేయకూడదు. డైలీ ప్రొఫైల్‌ని ఎక్స్‌పెక్టేషన్ సెట్టింగ్ టూల్‌గా యూజ్ చేయాలి. ఎంట్రీ ట్రిగ్గర్‌గా కాదు. ఎంట్రీ సిగ్నల్ కోసం మార్కెట్ స్ట్రక్చర్, లిక్విడిటీ, ఎఫ్‌విజి, ఆర్డర్ బ్లాక్ కంబైన్ చేయాలి. ప్రొఫైల్ క్లియర్ అయినప్పుడు ఫాల్స్ మూవ్స్ అవాయిడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫైనల్ టేక్ అవే ఏంటంటే డైలీ ప్రొఫైల్స్ మీకు రోజు మార్కెట్ ఇంటెంట్‌ని అర్థం చేసుకునే క్లారిటీ ఇస్తుంది. డే టైప్ ఐడెంటిఫై చేయగలిగితే పేషెన్సీ పెరుగుతుంది. ఓవర్ ట్రేడింగ్ తగ్గుతుంది. మరియు ఇంట్రాడే ఎగ్జిక్యూషన్ సిగ్నిఫికెంట్‌లీ ఇంప్రూవ్ అవుతుంది. డైలీ బయాస్ అనేది ఐసిటీ ఫ్రేమ్వర్క్‌లో ఒక ఇంట్రాడే డైరెక్షన్ ఫిల్టర్. మార్కెట్ రోజు టూ వే మూవ్ ఇవ్వదు. ఇన్‌స్టిట్యూషన్స్ చాలాసార్లు ఒక రోజులో ఒకే ప్రైమరీ డైరెక్షన్‌ని ఫేవర్ చేస్తారు. డైలీ బయాస్ అంటే ఆ రోజు బై సైడ్ ఫేవర్‌లో ఉందా? లేదా సెల్ సైడ్ ఫేవర్‌లో ఉందా అన్న క్లారిటీ. డైలీ బయాస్ డిసైడ్ చేయడానికి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ కీలకం. ప్రీవియస్ డే హై అండ్ లో, డైలీ ఓపెన్, వీక్లీ బయాస్ అండ్ ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ ఇవన్నీ కంబైన్ చేసి డైలీ డైరెక్షనల్ ఎక్స్‌పెక్టేషన్ ఫార్మ్ చేయాలి. డైలీ ఓపెన్ పైన హోల్డ్ అవుతుందా? లేదా కింద ట్రేడ్ అవుతుందా? అన్నది స్ట్రాంగ్ క్లూ ఇస్తుంది. డైలీ బయాస్ లేకుండా ట్రేడ్ చేస్తే ఓవర్ ట్రేడింగ్ అవుతుంది. బయాస్ క్లియర్ అయితే అన్నెసెసరీ కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ అవాయిడ్ చేయవచ్చు.
బయాస్ డైరెక్షనల్ క్లారిటీ ఇస్తుంది. ఏ సెటప్ ఇగ్నోర్ చేయాలి, ఏ సెటప్ ఫోకస్ చేయాలి అన్నది క్లియర్ అవుతుంది. డైలీ బయాస్‌ని ఎంట్రీ ట్రిగ్గర్‌గా కాకుండా ఫిల్టర్‌గా యూజ్ చేయాలి. బయాస్ బుల్లిష్ అయితే ఇంట్రాడే షార్ట్స్ అవాయిడ్ చేసి ఓన్లీ లాంగ్ సెటప్స్ ఫోకస్ చేయాలి. బయాస్ బేరిష్ అయితే లాంగ్స్ అవాయిడ్ చేసి ఓన్లీ షార్ట్స్ సెర్చ్ చేయాలి. ఎంట్రీస్ మాత్రం లిక్విడిటీ, మార్కెట్ స్ట్రక్చర్, ఎఫ్ఈజీ, ఆర్డర్ బ్లాక్స్ ఆధారంగా తీసుకోవాలి. కామన్ మిస్టేక్ ఏంటంటే చాలామంది డైలీ బయాస్ చేంజ్ అవుతుందని ఈజీగా ఎజ్యూమ్ చేస్తారు. డైలీ బయాస్ యూజువల్లీ డే క్లోజ్ లేదా కీ స్ట్రక్చర్ బ్రేక్స్ వరకు ఇంటాక్ట్‌గా ఉంటుంది. మిడ్ డే నాయిస్‌ని బయాస్ చేంజ్‌గా మిస్టేక్ చేయకూడదు. ఫైనల్ టేక్ అవే ఏంటంటే డైలీ బయాస్ మీకు ఏ డైరెక్షన్‌లో ట్రేడ్ చేయాలి అనే క్లారిటీ ఇస్తుంది. బయాస్ ప్లస్ ప్రాపర్ ఎంట్రీ కంటిన్యూస్ కంబైన్ అయితే విన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎమోషనల్ ట్రేడింగ్ తగ్గుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్స్‌లో మీ డౌట్స్ లేదా అబ్జర్వేషన్స్ షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.